వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎల్ తెలుగు వ్లాగ్స్. ఈరోజు మనం చేసుకునే రెసిపీ ఒక ప్యాన్ కేక్ రెసిపీ చేసుకుంటున్నాము. అది బీట్రూట్ తోటి మనం చేసుకుంటున్నామండి. బీట్రూట్ ప్యాన్ కేక్ చాలా టేస్టీగా ఉంటుందండి. హెల్త్కి కూడా ఎంతో మంచిది. బీట్రూట్లో ఎన్నో హెల్త్కి సంబంధించిన బెనిఫిట్స్ అయితే మనకు బీట్రూట్లో ఉన్నాయండి. అది ఎలా చేసుకోవాలో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ముందుగా మీకు చూపిస్తాను. అంతకన్నా ముందుగా అందరికీ విష్ హ్యాపీ దివాళీ అండి. పండగని బాగా సెలబ్రేట్ చేసుకోండి, సేఫ్గా సెలబ్రేట్ చేసుకోండి. టపాసులు కాలుస్తున్నప్పుడు జాగ్రత్తలు పాటిస్తూ చెప్పులు వేసుకొని కాటన్ డ్రెస్సులు వేసుకొని మీరు టపాసులు కాల్చండి. టపాసులు కాలుస్తున్నప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకొని టపాసులు కాల్చండి. పిల్లలు టపాసులు కాల్చేటప్పుడు పెద్దవాళ్ళు పక్కన జాగ్రత్తగా వారి చేత టపాసులు కాల్పించండి. ఓకే ఫ్రెండ్స్, మనము రెసిపీలోకి వెళ్దాము. రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ముందుగా మనం చూద్దామండి. బీట్రూట్ ప్యాన్ కేక్ చేసుకోవడానికి ముందుగా కావాల్సిన పదార్థాలు బీట్రూట్ గుజ్జు అండి. ఇది అంటే బీట్రూట్ని నేను పేస్ట్ చేసి పెట్టుకున్నాను. చెక్కు తీసేసి శుభ్రంగా వాష్ చేసి ఇది బాగా నీట్గా ఫైన్ పేస్ట్గా తయారు చేసి పెట్టుకున్నాను. అలాగే కార్న్ ఫ్లోర్ 1 కప్పు, రైస్ ఫ్లోర్ 1 కప్పు, మైదా 1 కప్పు, 1 ఎగ్, షుగరు ఒక 2 టీ స్పూన్లు పడుతుంది. అలాగే సాల్ట్ కొంచెం ఒక 1/2 టీ స్పూన్ పడుతుంది. తర్వాత 1 గ్లాసు పాలు, బటరు సరిపడినంత, వెనిలా ఎసెన్స్, బేకింగ్ పౌడరు. ఇవి మనకు కావాల్సిన థింగ్స్ అండి. మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈరోజు పండగ కదండి, అందుకని అందరూ టపాసులు కాలుస్తున్నారు బయట. ఆ సౌండ్ కొంచెం డిస్టర్బెన్సింగ్గా ఉంది. దాన్ని మరోలా అనుకోకండి ప్లీజ్, అది యాక్సెప్ట్ చేయండి, తప్పదు కదా మనకి. ముందుగా మనము బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ మనము చూడండి, పాలు, ఎగ్, అలాగే కొంచెం షుగరు, కొంచెం సాల్ట్, వెనిలా ఎసెన్స్, బటరు ఇవన్నీ వేసి మిక్స్ చేసుకోవాలి. చూపిస్తాను 1 బై 1 ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తానండి. ముందు చూడండి, ఇప్పుడు ముందుగా మనము బియ్యం పిండి 1 కప్పు, కార్న్ ఫ్లోర్ 1 కప్పు, మైదా 1 కప్పు, ఉప్పు 1/4 టీ స్పూను, షుగరు 2 టీ స్పూన్లు. ఇవన్నీ మనం బాగా కలిపి మిక్స్ అయ్యేటట్టుగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. బేకింగ్ పౌడరు, ఈ బేకింగ్ పౌడరు మనము ఫ్లఫీనెస్ కోసం వాడతామండి. మన ప్యాన్ కేక్ ఫ్లఫీగా వస్తుంది. బేకింగ్ పౌడరు 1/2 టీ స్పూన్ వేసాను. ఇవన్నీ ఇప్పుడు మనం వేసిన ఈ బియ్యం పిండి, మైదా పిండి, కార్న్ ఫ్లోరు, సాల్ట్, అలాగే షుగరు, బేకింగ్ పౌడరు ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేటట్లుగా మిక్స్ చేసి పెట్టుకోవాలండి. మనము బీట్రూట్ ప్యాన్ కేకు చాలా టేస్టీగా సాఫ్ట్గా ఉంటుందండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లేదంటే ఈవినింగ్ స్నాక్ రూపంలో తీసుకోవచ్చు దీన్ని. చిన్నపిల్లలు బాగా ఇష్టపడి తింటారు. కలరు చాలా రెడ్డిష్ కలర్లో ఉంటుంది కదా, బాగా తింటారండి. దీని కాంబినేషను బటర్తో కానీ లేకపోతే హనీతో కానీ తినచ్చు. తీపి అంటే పిల్లలు ఇష్టంగా తింటారు. అందులో మనం హెల్తీగా చేసుకునే రెసిపీ కదండి, చాలా బాగా ఇష్టపడతారు పిల్లలు. ఇప్పుడు ఈ మిక్స్ మనం ఇలా రెడీ చేసి పెట్టుకున్నాం కదా. నెక్స్ట్ ఇంకొక బౌల్ తీసుకొని ఇందులో ఎగ్ బ్రేక్ చేసి వేసుకుందాము. ఒక ఎగ్ సరిపోతుంది. అలాగే మనం తీసుకున్న 1 గ్లాసు పాలు,
వెనిలా ఎసెన్స్ ఒక స్పూను, వెనిలా ఎసెన్స్ ఇది ఫ్లేవర్ కోసం అండి. ఈ వెనిలా ఎసెన్స్ వేయడం వల్ల మనకి ప్యాన్ కేక్ మంచి స్మెల్ ఉంటుంది. అలాగే బటర్ అండి, ఇది ఫ్రిడ్జ్లో పెట్టి డైరెక్ట్గా వేయకుండా రూమ్ టెంపరేచర్లో పెట్టి తీసుకోండి బటర్ అనేది. ఇవన్నీ కూడా మనము బాగా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకోవాలండి. ఎగ్, బటరు, వెనిలా ఎసెన్స్, ఈ మిల్క్, పాలు పచ్చి పాలే అండి, కాచిన పాలు కాదు, పచ్చి పాలే ఇందులో యూస్ చేసుకోవాలి మనము. ఈ మిక్స్ అంతా కూడా బాగా కలిసిపోవాలి. ఇప్పుడు మనము ఇందులో బీట్రూట్ పేస్ట్ వేసుకుందామండి. నేను ఒక మీడియం సైజ్ బీట్రూట్ తీసుకున్నాను. నీట్గా చెక్ అంతా కూడా పీల్ చేసేసి మిక్సీలో ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. దాన్ని కూడా మనం ఇందులో మిక్స్ చేసేసుకోవాలి. వెనిలా ఎసెన్స్ వల్ల బీట్రూట్ ఫ్లేవర్ మనకి పెద్దగా అనిపించదండి. బటర్ కొంచెం కరగడానికి టైం పడుతుంది, కలవడానికి, మిక్స్ అవ్వడానికి. క్లైమేట్ చల్లగా ఉంది కదండి, అందువల్ల. బీట్రూట్ తినడం వల్ల హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. బ్లడ్ శాతం తక్కువ ఉన్న వాళ్ళు రెగ్యులర్గా బీట్రూట్ జ్యూస్ తీసుకుంటూ ఉంటే హిమోగ్లోబిన్ శాతం అనేది పెరుగుతుందండి. మన బాడీలో హెచ్బి కంటెంట్ పెరుగుతుంది. బీట్రూట్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుందండి. సి విటమిన్ మన ఆరోగ్యానికి ఎవ్రీడే మనకి సి విటమిన్ అనేది చాలా మన బాడీకి ఇంపార్టెంట్. అంతేకాదు పొటాషియం కూడా ఎక్కువగా ఉంటుందండి. జుట్టు సమస్యలు ఎక్కువగా ఉన్నవారు రెగ్యులర్గా తీసుకోవచ్చండి బీట్రూట్ని. ప్రతిరోజు పరగడుపున ఒక గ్లాస్ బీట్రూట్ జ్యూస్ తాగితే 40 డేస్లో మనకి బ్లడ్ ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుందండి. అంతేకాకుండా లివర్ ఫంక్షన్ కూడా ఇది సక్రమంగా జరిగేలాగా చూస్తుందండి. రక్తంలోని ఆక్సిజన్ వాల్యూస్ని పెంచుతుంది, ఆక్సిజన్ స్థాయిని పెంచుతుందండి మనకి. అలాగే కాలేయం వ్యాధులు, క్యాన్సర్ వ్యాధి ఉన్న వాళ్ళకి రెగ్యులర్గా ఈ బీట్రూట్ అనేది తీసుకోవడం చాలా మంచిది. మనకి ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఈ బీట్రూట్ వల్ల ఉన్నాయో అలాగే కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయండి. అది ఏంటి అంటే కిడ్నీ సమస్యలతో బాధపడే వాళ్ళు ఈ బీట్రూట్ డాక్టర్ సలహా మేరకు వాడండి, లేకపోతే పూర్తిగా అవాయిడ్ చేయండి. అంతేకాదు హెమోక్రోమోసిస్ అనే ప్రాబ్లం ఉండేవాళ్ళు ఈ బీట్రూట్ని తినకూడదు. రక్తం ఇబ్బందికరమైన పరిస్థితి అయిపోతుందండి ఈ బీట్రూట్ వల్ల. ఎక్కువ రెడ్డిష్ అయిపోతుంది, అలాగే చిక్కబడిపోతుంది. అందు నిమిత్తం ఆ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, హెమోక్రోమోసిస్ అనే ప్రాబ్లం ఉన్నవాళ్ళు దీన్ని బీట్రూట్ని అవాయిడ్ చేయాలి. అంతేకాకుండా మనకి ఫేస్కి, ఆడవాళ్ళకి అందం అంటే చాలా ఇంపార్టెంట్ కదండి. ప్రతి ఒక్కళ్ళు కూడా అందంగా ఉండాలి అనుకుంటారు కదా, అలా దీనికి బ్యూటీ టిప్స్ కూడా ఉన్నాయండి. ఈ బీట్రూట్ జ్యూస్ని డైలీ మనం ఫేస్కి అప్లై చేసుకుంటూ ఉంటే మనకి ఈ బీట్రూట్ జ్యూస్ వల్ల ఫేస్ మంచి గ్లో వస్తుందండి, మంచి కలర్ వస్తుంది. ఫేస్ మీద ఉన్న నల్ల మచ్చలు అలాంటివి క్లియర్ అయిపోతాయి. చూడండి, ఇలా మిక్స్ చేసేసాను. కొంచెము క్లైమేట్ చల్లగా ఉండడం వల్ల బటర్ ఇంకా కొంచెము అక్కడక్కడ అలా ఉంది, మనకి కలిసిపోతుందండి.
ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ మిక్సింగ్ ఉంది కదండి, పౌడర్ మిక్స్, ఇదన్నీ కూడా మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ పౌడర్ మిక్స్ మనం యాడ్ చేసుకున్న తర్వాత మనకి ఒకవేళ బ్యాటర్ థిక్గా ఉంటే కొంచెం పాలు యాడ్ చేసుకోవచ్చు. కొంచెం కొంచెంగా మనం యాడ్ చేసుకుందాము. బీట్రూట్ కలర్ చాలా బాగుంటుంది కదండి, ప్యాన్ కేక్ కూడా చాలా మంచి కలర్ వస్తుందండి. మిగిలిన పౌడర్ని కూడా యాడ్ చేసేద్దాము. ఈ బీట్రూట్ జ్యూసు అలాగే టమాటో జ్యూసు ఇవి రెండు మిక్స్ చేసి మనము ఎక్కడైతే నల్ల మచ్చలు ఉన్నాయో అలాగే ఫేస్లో అక్కడక్కడ కొన్ని పింపుల్స్ తాలూకు మచ్చలు అవి ఉంటాయి కదండి, అవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి అలా డైలీ అప్లై చేసుకుంటూ ఉంటే. చూడండి మనకి బ్యాటర్ రెడీ అయిపోయింది. మనము ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా యాడ్ చేసేసాము. ఇంకా పెన్ను పెట్టేసి స్టవ్ పైన మనం ప్యాన్ కేక్ వేసేసుకోవడమే. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, హెల్దీ ఫుడ్ కూడా అండి. వెజిటేబుల్ ఇలా పిల్లలకి యాడ్ చేసి ఇవ్వడం వల్ల చాలామంది ఈ కలర్ చూసి కొంతమంది దాని టేస్ట్ చూసి కొంతమంది అవాయిడ్ చేస్తూ ఉంటారండి తినకుండా. అటువంటి పిల్లలకి ఇలా ఇవ్వచ్చండి. ఇలా చేసిస్తే హెల్త్ ఉంటుంది, అలాగే ఒక వెజిటేబుల్ని పిల్లలకి మనం పెట్టినట్టుగా ఉంటుందండి. అంతేకాకుండా ఒక బ్యూటీ టిప్ ఏంటంటే ఈ బీట్రూట్ జ్యూస్ని ముల్తానీ మట్టి ఉంది కదండి అందులో మిక్స్ చేసి మనం ఫేస్కి అప్లై చేసుకుంటూ ఉంటే ఫేస్ క్లియర్ అవుతుంది. ఫేస్ మీద ఉన్న పింపుల్స్ కావచ్చు, నల్ల మచ్చలు కావచ్చు క్లియర్ అయిపోతాయండి క్రమంగా చేసుకుంటూ ఉంటే. ఏదైనా కూడా లిమిట్గానే వాడుకోవాలండి. మన హెల్త్కి మంచిది కదా అని చెప్పి మనము ఎడాపెడా వాడేసామంటే మాత్రము అది కూడా అతి అనారోగ్యమే కదండి. మనకి ఏది కూడా అతిగా చేయకూడదు, లిమిట్గానే చేసుకోవాలి. అందులోని ఈ బీట్రూట్ ఇందాక నేను చెప్పిన ప్రాబ్లము హెమోక్రోమోసిస్ అనే ప్రాబ్లం ఉన్నవాళ్ళు అస్సలు వాడకూడదండి బీట్రూట్ని. రక్తహీనత ఉన్నవాళ్ళు మాత్రం ఇది రెగ్యులర్గా తీసుకోవచ్చు, బ్లడ్ ఇంప్రూవ్మెంట్ అనేది జరుగుతుంది. మనకి బ్యాటర్ రెడీ అయిపోయిందండి. ఇక మనం ప్యాన్ కేక్ వేసేసుకుందాము. చూడండి బ్యాటర్ మొత్తం రెడీ అయిపోయింది, చూడండి ఎలా ఉందో. మనకి మనం ఇలా ప్రిపేర్ చేసుకోవాలండి. ఈ పిండిని, ఈ బ్యాటర్ని దోశ పిండిలాగా ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదా కలర్ ఎంత బాగుందో, పింక్ కలర్ సూపర్ ఉందండి. కలర్ అయితే వెనిలా ఎసెన్స్ వేయడం వల్ల మంచి ఫ్లేవర్ ఉంది, మంచి స్మెల్ వస్తుందండి. ఇందులో బటర్ వేసాము, వెనిలా ఎసెన్స్ వేసాము, అలాగే షుగర్ కూడా కొంచెం ఆల్రెడీ బీట్రూట్లో మనకి కొంచెం స్వీట్నెస్ అయితే ఉంటుంది, అందునిమిత్తం కొంచెం లైట్గా షుగర్ కూడా వేసాము మనము. ఒక ఎగ్ ఉంది, పాలు ఉన్నాయి, అన్నీ మన ఆరోగ్యానికి మంచి విషయాలే కదండి. ఇవన్నీ కూడా చిన్నపిల్లలు అయితే చాలా బాగా ఇష్టపడి తింటారండి. సూపర్ కలర్ కదండి ఇది, మీకు బాగా కనిపిస్తుందా? సూపర్ కలర్ అండి చూడండి. ఇక మనము ప్యాన్ కేక్ అయితే వేసేసుకుందామండి. చూడండి నేను స్టవ్ ముట్టించి ప్యాన్ పెట్టుకున్నాను. ఈ బ్యాటర్ మనము మిక్స్ చేసిన తర్వాత ఒక 15 మినిట్స్ పక్కకు పెట్టి ఆ తర్వాత ప్రిపేర్ చేసుకోవాలండి. నేను 15 మినిట్స్ పెట్టేసాను పక్కకి. 15 మినిట్స్ తర్వాత మనం ఇప్పుడు ప్యాన్ కేక్ వేసేసుకుందాము. సూపర్ టేస్టీ ప్యాన్ కేక్ అండి. ఇది మనం స్ప్రెడ్ చేయక్కర్లేదు, ఇందులో బటర్ ఉంది కాబట్టి ఆల్రెడీ ఆ బటర్ సరిపోతుందండి. ఇక ఆయిల్ కానీ ఏం కానీ మనం వేయక్కర్లేదు.
పింక్ కలర్ సూపర్ ఉందండి. కలర్ అయితే మాత్రము సిమ్లో పెట్టుకొని మనం ఇది కాల్చుకోవాలి. పాన్ కేక్ అనేది చాలా చాలా బాగుందండి. కలర్ మంచి హెల్దీ రెసిపీ అండి. ఇది చిన్నపిల్లలకి బ్రేక్ఫాస్ట్గా చాలా బాగా ఇష్టపడి తింటారు పిల్లలు. అలాగే ఈవినింగ్ స్నాక్గా కూడా తినొచ్చు, మంచిగా ఉంటుంది. ఒక మంచి వెజిటేబుల్ని పిల్లలకి మనం ఇచ్చిన వాళ్ళం అవుతాము. అలాగే పెద్దవాళ్ళు కూడా హ్యాపీగా తినేసేయచ్చండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఫుల్గా స్టమక్ ఫుల్గా ఉంటుంది. ఈ బీట్రూట్ తినడం వల్ల ఏమండి మనకి శరీరంలో మన బాడీలో హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అవుతుంటుంది కదండి కొంతమందికి. అలాంటి ప్రాబ్లం కూడా క్లియర్ అవుతుందండి. హార్మోన్స్ సక్రమంగా పనిచేసే విధంగా ఈ బీట్రూట్ తాలూకు ఎఫెక్ట్ మన బాడీ మీద ఉంటుందండి. మన హార్మోన్స్ అన్నీ కూడా రెగ్యులరైజ్ అవుతాయి ఇది రెగ్యులర్గా తీసుకోవడం వల్ల. ఏది ఏమైనప్పటికీ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు మాత్రము డాక్టర్ని కన్సల్ట్ చేసి తీసుకోండి. ఎటువంటి ప్రాబ్లం లేని వాళ్ళు, అంటే మామూలుగా నార్మల్గా హెల్తీగా ఉన్నవాళ్ళు తీసుకోవచ్చు రెగ్యులర్గా. అలాగే హిమోగ్లోబిన్ శాతం తక్కువగా ఉన్నవాళ్ళు ఇది రెగ్యులర్గా తీసుకోవచ్చండి. 40 days ఈ జ్యూస్ తాగితే మనకి పక్కాగా బ్లడ్ అనేది ఇంప్రూవ్ అవుతుందండి. ఒకసారి అలాంటి ప్రాబ్లం ఎవరైనా ఉన్నవాళ్ళు మీరు ఇలా ఈ జ్యూస్ రెగ్యులర్గా తీసుకొని ట్రై చేయండి. అలాగే బ్యూటీ టిప్స్ కూడా ఉన్నాయి కదండి, అవి ఫాలో అప్ చేయండి. ఒకసారి ట్రై చేయండి. నేనైతే ఆ బ్యూటీ టిప్స్ ఏవి పాటించను, కాకపోతే నాకు తెలిసినవి విషయాలని నేను మీకు చెప్తున్నానండి. ఇష్టమున్న వాళ్ళు పాటించవచ్చు. మనకి వన్ సైడ్ రెడీ అయిపోయిందండి. ఇంకా టర్న్ చేద్దాము. ఇది నాన్ స్టిక్ ప్యాన్ మీద వేసుకుంటే బాగుంటుందండి, మనకి తీయడానికి ఈజీగా ఉంటుంది. చూసారా ఎంత బాగా మంచి కలర్ తోటి ప్యాన్ కేక్ రెడీ అయిపోయింది. మనకి ఇలా వత్తక్కర్లేదు. వెనిలా ఎసెన్స్ ఫ్లేవర్ అయితే మనకి బాగా తెలుస్తుందండి. చూడండి, రెండు వైపులా మనకి ప్యాన్ కేక్ రెడీ అయిపోయిందండి. బాగా కాలింది పర్ఫెక్ట్గా. మంచి కలర్ ఉందండి, సాఫ్ట్గా ఉంది చూడడానికి. చూడండి ఫ్లఫీగా తెలుస్తుందా మీకు? ఇలా అన్నప్పుడు చూడండి ఫ్లఫీగా ఉంది కదా. రెండు వైపులా చక్కగా కాలిందండి. ప్యాన్ కేక్ రెడీ అయిపోయింది. బీట్రూట్ ప్యాన్ కేక్. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ బీట్రూట్ వల్ల తయారు చేసిన ఈ ప్యాన్ కేక్ రెడీ అయ్యిందండి. చిన్నపిల్లలు పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తినొచ్చు, తింటారు కూడా. నేను తీసేసాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా అప్పుడప్పుడు మనము వెరైటీగా చేసిస్తూ ఉంటే పిల్లలు ఇష్టపడి తింటారండి. ఒక మంచి వెజిటేబుల్ని పిల్లలకి అందించిన వాళ్ళం అవుతాము. అందులో ఉన్న ఆరోగ్యదాయకమైన వెజిటేబుల్ని పిల్లలకి ఇచ్చిన వాళ్ళం అవుతాము. ఈ వీడియో మీరు చూశారు కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.